సో ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినా ఈమె రికార్డింగ్ ఒకటి నేను బయట పెడతా అని చెప్పేసి ఈమె మాట్లాడిన ప్రీవియస్ కాల్ రికార్డింగ్ ఒకటి చెప్పినా నేను. ఆమె పైసలు తీసుకునేది నువ్వు పెట్టేసుకో అని చెప్పేసి రుబాబ్గా మాట్లాడింది కదా. ఇప్పుడు బయట పెడుతున్నావు, నువ్వు పైసలు తీసుకున్నా నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు. నా వీడియోలో ఏం చెప్పినావు ఇంతకుముందు? నేను ఒక వీడియో అప్లోడ్ అయింది సుష్మా భూపతి మీద. ఆ వీడియోలో ఏం చెప్పింది? నేను తీసుకోలే పైసలు. అమ్మ అయితే రీసెంట్ గా మీరు ఇది కాంగ్రెస్ ఒకటి వీడియో పెట్టింది కదమ్మా, ఇట్లా ప్రభుత్వం ఏం తప్పు చేస్తలేదు, నాలుగు ఇంకా భూమిని కాపాడుతుంది. ఎంత ఇచ్చిరమ్మా అమౌంట్? అంత అర్థం కాలే. 20K సరిపోయిందా ఇప్పుడు నీకు? మంచిగా తృప్తిగా ఉన్నావా ఇప్పుడు నువ్వు బయట పెట్టినాక? 20K. మరి నా వీడియోలో ఏం చెప్పింది? ఒక్కసారి ఆ క్లిప్ ఇడ ప్లే చేయండి. నా వీడియోలో చెప్పింది అబ్బా ఒకసారి తీసుకోలేదని, ఒకసారి తీసుకున్నా అని ఇట్లా అబద్ధాలు చెప్పే బుద్ధి నీకుందేమో కానీ మీడియా ముందుకు వచ్చి ప్రూఫ్స్ లేకుండా అబద్ధాలు చెప్పే బుద్ధి అయితే నాకు లేదమ్మా. నేను ఏది మాట్లాడినా కూడా టు బి హానెస్ట్గా నిజాలు నిర్భయంగా మాట్లాడతా. అది కూడా విత్ ప్రూఫ్లతోని మాట్లాడతా. ప్రూఫ్లు లేకపోతే ఏది చెప్పొద్దు కాబట్టి నేను ప్రూఫ్లతో మాట్లాడినా. ఈరోజు నీ రికార్డింగ్ విషయంలో కూడా నేను వద్దులే పాపం రెప్యుటేషన్ ఖరాబ్ చేయొద్దు, ఆల్రెడీ మాకు చాలా నెగిటివ్ పేరు ఉందని ఆమెనే చెప్పింది. మళ్ళీ ఆమెకి ఇంకా నెగిటివ్ పేరు నేను ఎందుకు తీసుకురావాలి అని చెప్పేసి నేను మంచిగా ఉంటే నాకు ఫోన్ చేసి మరి నువ్వు ఎట్లా మాట్లాడతావు అని నాకు ధమ్కి ఇచ్చింది. మరి ఇక అట్లా మాట్లాడతావు అన్నప్పుడు, అంత పొగరు ఉన్నప్పుడు ఆ పొగరు అనగాలి అంటే కూడా నేను అట్లనే మాట్లాడాలి కదా రుబాబ్గా. నాకు ఈమెతో ఏమంటారు, ఈమె మాట్లాడింది చూసినావు ఏదో పర్సనల్ పగ ఉన్నట్టు చెప్తున్నావు అన్నట్టు మాట్లాడుతుంది ఈమె. నాకు ఆమె మీద ఏ పగ కూడా లేదు. నిజంగా నేను ఆమె వీడియోలు వాడుకొని నా టీఆర్పీల కోసం, నా రేటింగ్ల కోసం నేను వాడుకునేది ఉంటే సుష్మా భూపతి ఓవర్ నైట్లో స్టార్ అయ్యింది, ఈమె వీడియో వైరల్ అయ్యింది అన్నప్పుడే ఈమె మీద నేను ఒక వీడియో చేసి ఉండాలి. మరి నేను ఇంతవరకు కూడా సుష్మా భూపతి మీద ఒక్క వీడియో చేయలే. ఇఫ్ ఇన్ కేస్ నేను అట్లా మాట్లాడింది ఉంటే నాకు పంపించండి, నేను ఒప్పుకుంటా. సుష్మా భూపతి గారు నేను మీకే చెప్తున్నా, మీరు తీసుకోలేదన్నారు, తీసుకున్నారని నేను ప్రూవ్ చేసిన. అండ్ ఇంకోటి కూడా, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కదా మీ ఫేమ్ని, మీ పేరుని వాడుకొని నేను ఫేమ్ అవుతున్నా, ఇంకా ప్రపంచంలో నన్ను అందరు ఇలా గుర్తుపట్టేసిరు అని చెప్పేసి నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నా కదా. నువ్వు చెప్పింది అదే కదా, రైట్. మరి అంత ఫేమ్ నాకు నీ వల్ల వచ్చింది కదా. నిన్ను ఒకవేళ మేము దలుచుకుంటే మొన్న అట్లా అయిందని చెప్పినా కదా నీకు ఇంతకుముందే, అట్లా దింపుతాం కూడా అని చెప్పిన. మరి ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఈ వీడియోకి నువ్వు రియాక్ట్గా పక్కా, ఈ వీడియోకి నువ్వు రియాక్ట్ అయ్యి నువ్వు కామెంట్ చేస్తావా, నువ్వేం చెప్తావా, నీ వర్షన్ నువ్వు చెప్పుకో, కానీ రియాక్ట్గా పక్కా. ఇప్పుడు నీ ప్రూఫ్ నేను బయట పెట్టినా కదా, దీనికి నువ్వేమంటావు? ఇప్పుడు నీ తల ఏడు పెట్టుకుంటావు? ఇంతవరకు నాతో రుబాబ్గా గట్టిగా అరుచుకుంటూ మాట్లాడినా కదా, ఒక్కసారి ఇప్పుడు అట్లా మాట్లాడవా? నాకు వినాలని ఉంది. ఓ ఈమె పేరు వాడుకొని నేను ఫేమ్ అయిపోయినానంట. ఒక తమ్నేల్ మీద ఈమె ఫోటో వేయకపోతే మాకు ఇంతవరకు వ్యూసే పోలేవండి. ఈమె ఫోటో వేస్తుంది తప్ప అట్లా మాట్లాడుతుంది ఈమె అయితే. అసలు ఎందుకు మరి అంతా నీకు రుబాబ్ చూపించుకుంటూ మాట్లాడుతున్నావు? అంటే ఫాలోవర్స్ ఉన్నందుక? మరి అదే ఫాలోవర్స్ దలుచుకుంటే నేను అన్ఫాలో కొట్టి పడేస్తారు, అది మర్చిపోయినావా? అసలు ఫస్ట్ నిజం చెప్తున్నా, ఇప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈమెను ఫాలో అవ్వకుండా ఈమె చేసే ప్రతిదానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకే చెప్తున్నా, ఒకసారి అన్ఫాలో కొట్టి పడేయండి. అప్పుడు ఫాలోవర్స్ విలువ అర్థమవుతుంది. అదే ఫాలోవర్స్ లేకపోతే ఈమెకి వ్యూస్ ఎడికలు వస్తాయి, ఈమెకు ప్రమోషన్లు ఎడికలు వస్తాయి అని ఈమెకు సపరేట్గా ఈమె ప్రమోషన్ల పేజే ఓపెన్ చేసుకుంది. మళ్ళీ నేను ఇవన్నీ మాట్లాడితే ఇవన్నీ ఎందుకు మాట్లాడినావు అంటది. నేను మాట్లాడొద్దు అనుకుంటే నువ్వు కావాలని మాట్లాడిపిస్తున్నావు నాతో, తెలుసా? ఇవన్నీ కూడా నీ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఇట్లా కాదు, ఇట్లా వేయడం తప్పు, అట్లా వేయడం తప్పు, ఇట్లా కనిపించి చేసుకోవడం కరెక్ట్ కాదక్క, పైసలు వస్తున్నా కొద్దీ మన బట్టల విధానం కప్పుకునేటట్టు ఉండాలి తప్ప మన బట్టల విధానం ఇప్పుకొని ఒకరికి చూపించేటట్టు ఉండొద్దు అన్న. తప్ప అది నాది. మంచి ఎప్పుడు తప్ప, మంచి చెప్తే చెడైపోతామని నాకు ఈరోజే అర్థమైంది అనమాట ఈమె గురించి. సరే ఇప్పుడు నేను బయట పెట్టినా కదా, మరి ఏం చేస్తావు చెప్పు? అసలు నీకు ఈ ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఫోన్లు కట్ చేస్తావు. ఒక వీడియోలోనేమో ఇయ్యలేదని చెప్తావు, ఇంకో వీడియోలోనేమో ఇచ్చిరని చెప్తావు, ఇంకో వీడియోలో పోయి నాకు ఏం తెలియదు, నేను అమ్మాయికురాలని నేను శుద్ధ పూసనని చెప్పుకుంటావు. నీకు మాట్లాడితే ఎంత కోపం వస్తుంది అలా నేను మాట్లాడుతుంటే. మరి నువ్వు హెచ్సియు మీద మాట్లాడినప్పుడు కూడా నాకు అంతే కోపం వచ్చింది. ఒకసారి వినండి ఆమె ఏం మాట్లాడింది హెచ్సియు మీద. వద్దు అనుకుంటే నన్ను ఇంకా పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అవుతున్నావు అని మాట్లాడింది. నేను పర్సనల్ లైఫ్లోకి ఏడు ఇన్వాల్వ్ అయినమ్మా? నీ పర్సనల్ లైఫ్లోకి నేను ఇన్వాల్వ్ అయితే ఎట్లుంటుందో తెలుసా? నీ ఇంట్లో జరిగే గొడవలన్నీ కూడా నేను బయట తెచ్చి పెట్టినప్పుడు నువ్వు అన్నాను. నువ్వు పబ్లిక్లో పెట్టిన వీడియో గురించి నేను మాట్లాడినప్పుడు అది పర్సనల్ ఎందుకు అవుతుందమ్మా? నువ్వే పబ్లిక్లో పెట్టుకున్నావు కానీ. అమ్మ బాబోయ్, ఈమె చేసింది మోసం కాదు కానీ మేము ఈరోజు ఎస్సీయూ మీద కాపాడండి అని చెప్పేసి భావితరాల కోసం ఫైట్ చేస్తుంటే అది మోసం అనమాట. ఫేక్ న్యూస్ అంట. ఛీ, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నా నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా ఫేక్ న్యూస్ అంటుంటే. అంతమంది ఆర్తనాదాలు నీకు వినిపిస్తలేవా అమ్మ? కొంచెమైనా వీడియో చూడకుండా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా నువ్వు ఎట్లా ప్రమోట్ చేస్తావు? తెలుసు నీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు కానీ కావాలని తప్పించుకోనికి ఈరోజు ఎస్కేప్ అవ్వడం కోసం నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అని అందరికీ అర్థమవుతుంది. నువ్వు మళ్ళీ కొత్తగా దాన్ని కవర్ చేసుకోనికి మాత్రం చూడకు.
నిజం తెలుసుకోండి. నో ద ట్రూత్. ముఖ్యంగా నిజం తెలుసుకోండి. సుష్మా భూపతి చెప్తుంది. సుష్మా భూపతి పేరుతో నేను ఫేమ్ అయినానంట. నిజం తెలుసుకోండి అందరూ కూడా. ఆమెకు ఫాలోవర్స్ ఇస్తున్న వాళ్ళు, ఆమె ఫ్యాన్ పేజీలు ఓపెన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ స్వంత లాభాల కోసం మాత్రమే చేస్తున్నారంట. ఇది ఎన్నో చెప్పింది. నాకు ఆల్రెడీ నెగిటివ్ టాక్ ఉంది. మా ఫ్యాన్ పేజీలో కూడా నేనేం చేస్తా అని మాట్లాడింది. ఫ్యాన్ పేజీలలో కూడా చెప్తున్నాను నేను, ఈమెను మీరు హైప్ చేయడం వల్లనే కదా మీకు ఇంత ఈరోజు బలిపొచ్చి మాట్లాడుతుంది. హెచ్సియు మీద మనం ఎన్ని వీడియోలు చేసినాం అవన్నీ మీకు గుర్తులేవా? ఈమెకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మరి ఆమె వీడియోలో ఆమె చూసుకుంటుందా? నాకు అర్థం కాదు. హెచ్సియు మీద అన్ని వీడియోలు వైరల్ అయినాయి కదా. అటు జింకలు అరుచుకుంటూ, అటు నెమళ్ళు అరుచుకుంటూ బిక్కు బిక్కున చూస్తుంటే అవి కనవలేవా ఈమెకి? లేకపోతే కనబడి కూడా కావాలని చేసిందా? సరే మీరే చెప్పురి. ఎందుకంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే హెచ్సియు ఇష్యూ నడిచినప్పుడు మొత్తం రీల్స్ అన్నీ అవే వచ్చినాయి. ఈమె ప్రమోషన్ లేక చూసుకుంటుందా? ఆ భూమి హెచ్సియు భూమి కాదు. అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్. ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని నిర్ణయించాలి. కొందరు విద్యార్థులలో అనవసరమైన అలజడి సృష్టించడానికి ఈ ప్రక్రియను చెడగొడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ దాదాపు 20,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడింది. అండ్ గవర్నమెంట్ ఈ 20,000 ప్రభుత్వ ఆస్తిని కాపాడిందంట. ఇది నేను రాజకీయంగా మాట్లాడి ఉంటే మాత్రం నిజాలన్నీ ఇంకా చాలా బయటికి వచ్చినేమో. కానీ నేను రాజకీయ పరంగా మాట్లాడకుండా ఓన్లీ ఈమె ప్రమోట్ చేసిన వీడియోల మీద, ఇంకా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు హెచ్సియు మీద గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ నీ క్వశ్చన్ అడుగుతున్నామ్మా. రేపటి రోజు మీకు భూమి మీద నూకలు ఉండాలనుకుంటున్నారా? బతకాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? బతకాలి, మీ పిల్లలు కూడా గాలి పీల్చాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కూడా చెట్లు అవసరమే కదా. మరి ఎందుకు ఈరోజు నరికివేయమని చెప్పేసి వీడియోలలో వాళ్ళు చేసింది కరెక్టే. ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు, గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి. కడుపుకు అన్నం తింటురా, గడ్డి తింటురా? ఇంకా మీకంటే మూగ జీవాలని అయ్యామమ్మా. ఎవరిని ఏం అనలేవు. మీరు మాత్రం మరి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అండ్ ప్రజల మంచి కోసమే ఉపయోగిస్తోంది. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి పనులు చేయడం వల్ల హైదరాబాద్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో అభివృద్ధి చెందడం కంటే ఫాస్ట్గా మనుషులు చచ్చిపోవడము జరుగుతుంది. భూమి మీద నీకు నూకలు జల్లిపోయినాయి అనే రోజులు కూడా తొందరగానే వస్తాయేమో. ఒకప్పుడు మన పితరులు చూసుకుంటే 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, కొంతమంది అయితే 20 సంవత్సరాలకి చచ్చిపోతున్నారు కదా. మరి అది కనిపిస్తలేదా? మరి ఎందుకు పోతున్నారు? ఒకప్పటి విధానాలు ఇప్పటి విధానాలు ఏమైనాయి? ఒకప్పటి కట్టు బొట్టు సాంప్రదాయాలు ఇప్పుడు ఉన్నాయా? అన్ని గంగలు కలుపుతున్నారు ఆల్రెడీ. ఇంకా ఎంత నాశనం చేస్తారు? ఆల్రెడీ చాలా డెవలప్ అయింది. ఇంత డెవలప్ అయినాక కూడా చెట్లను కొట్టి ఇప్పుడు దాన్ని మొత్తం ఇక చెట్లన్నీ కొట్టేసి అక్కడ నుంచి జంతువులన్నింటినీ, అదే జింకలని నెమళ్ళని బయటికి పంపించేసి అక్కడ ఉన్న లేక్స్ని మొత్తం అవన్నీ కూల్ చేస్తే అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటారేమో కదా. పోయి బతుకురి ఆక్సిజన్ లేని ఏరియాలల్లా, చెట్లు లేని ఏరియాలల్లా. నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి ఈమె వాడే ప్రతిదీ, ఈ బుక్ల కాన్ నుంచి నువ్వు తినే తిండి కాడ నుంచి అన్నీ కూడా చెట్ల నుంచే కదా వచ్చింది. మరి అది కనబడతలేదా? గా మాత్రం సెన్స్ లేదా? అదే నేను అడుగుతున్నా. ఈమె ఇంకా టీచర్ అని చెప్పుకుంటుంది కదా ఒకప్పుడు. మరి టీచర్ అయ్యి ఉండి గా మాత్రం తెలియదా? వాయమ్మో, ఈమె గురించి నేను మాట్లాడాలంటే చాలా ఉంది కానీ ఎక్కువ మాట్లాడదలుచుకుంటున్నాను ఈమె మీద నేనైతే. ఇక మీరు చెప్పురి. ఈమె రికార్డింగ్ నేను బయట పెట్టినా, ఇప్పుడు చెప్పురి. నేను తప్పు మాట్లాడినా? సరే నేను తప్పు మాట్లాడినే అని మీరు అనుకుంటే ఒక ఆడపిల్లని మళ్ళీ ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అంటే, ఒక ఆడపిల్ల నిండుకుంటే నేను ఆడపిల్లని ఎప్పుడూ బ్లేమ్ చేయలే, సపోర్ట్ చేసిన. ఒక ఆడపిల్ల ఎక్స్పోజింగ్ చేసి సమాజాన్ని చెడగొడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే నేను రియాక్ట్ అయినా. నేను ఒక మీడియాలో ఉన్నా కాబట్టి నేను ఒకవేళ నా వల్ల నేను చెడుని మాత్రం అందించొద్దు, మంచినే అందించాలి అని ఒక కాన్సెప్ట్లో నేను ప్రజెంట్ ముందుకెళ్తున్నా. అదే కాన్సెప్ట్ నన్ను ఉంచండి. అంతే తప్ప మీరు చెత్త చెత్త కామెంట్లు పెట్టి ఈరోజు మళ్ళీ నువ్వు ఇట్లా మాట్లాడితే ఇంకోసారి మాట్లాడినా అనుకో అస్సలు బాగుండదమ్మా. అండ్ నీకే చెప్తున్నా, నీ పేరుని వాడుకొని, నేను నీ ఫేమ్ని వాడుకొని నేను చాలా ఫేమ్ అయిపోయినా. అండ్ మీరు నాకు ఇంత ఫేమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుష్మా భూపతి గారు. అండ్ నెక్స్ట్ టైం ఇంత మంచి మీరు ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీకు నేను లైఫ్ అంతా రుణపడి ఉంటానండి. నాకు ఈరోజు ఇంత పేరు వచ్చింది, ఇంతమంది నాతో సెల్ఫీలు దిగిరు, బయట కొంతమంది వెయిట్ చేస్తున్నారు నా సెల్ఫీ కోసం. ఈరోజు ఈ వీడియో చేయడానికి కూడా నాకు టైం లేకుండే, ఎందుకంటే అదంతా మీరు ఇచ్చిందే. మీరు దయదాల్చి నాకు ఈ ఫేమ్ ఇచ్చినందుకే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి సుష్మా భూపతి గారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా చెప్తున్నా కదా. దయచేసి మీరు ఈ వీడియోకి రియాక్ట్ అవ్వండి. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలండి. ఎందుకంటే మీ మీద నేను ఏమంటారు ఇన్ని పైసలు సంపాదించేసుకున్నా, రెప్యుటేషన్ పెంచేసుకున్నా, నాకు ఫేమ్ తెచ్చేసుకున్నా కదా. దయచేసి ఈ ఒక్కసారి నాకు మీ దీవెనలు అందించండి దయచేసి, చాలు. అంతే, రుణపడిపోతాండి లైఫ్ అంతా మీకు.